సో మరి అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మన ఈనాటి రావణాసుర వధ మన మడికొండ మరి ఉత్సవ కమిటీ కూడా అందరూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే చిన్నారులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఒక చిన్న క్వశ్చన్, ఎవరైతే ఇక్కడ నా దగ్గరికి వచ్చి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ అండి. అక్కడి నుంచి చెప్పొద్దు, మైక్ ఇక్కడికి రావాలి స్టేజ్ మీదకి. మన మహాభారతం ఒకేలే రావాలి, ఎవరు ముందొస్తే వాళ్ళకి. ఓకే, ఏంటంటే రావణాసురునికి ఉన్నటువంటి తలలు ఎన్ని? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఎవరైతే ఆన్సర్ చేయడానికి ఇక్కడ స్టేజ్ మీదకి వస్తారో వాళ్ళకి గిఫ్ట్ వచ్చినట్టే. ఒకసారి అక్కడ అటువైపు చూడండి, రావణాసురుని దగ్గరికి వెళ్ళి రెడీ మీరు రావడానికి రెడీగా ఉన్నారు కదా, మీరు పిల్లల్ని పంపించండి. మీరు పెద్దోళ్ళు కాదండి, చిన్న పిల్లలు. రండి కమ్ తొందరగా. రావణాసురుడికి ఎన్ని తలలు? ఇక్కడ స్టేజ్ మీదకి రావాలి. ఓకే, అమ్మాయి పైకి పిలిచామండి. సో అమ్మమ్మోరు అండి, మీ మమ్మీ డాడీ పేరేంటి చెప్పు? సతీష్ మేఘన. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం చిన్నారికి. మరి మన కాకతీయుల రుద్రమదేవి మన ప్రాంతంలో మడికొండలో ఫస్ట్గా వచ్చేసింది. నేను అడిగిన క్వశ్చన్, రావణాసురుడికి ఎన్ని తలలు ఉంటాయి? 9 ఉంటాయా? అంటే మధ్యలో ఉన్న తల చూడలే కావచ్చు. అట్లా చెప్పిన ఆన్సర్ చెప్తాను. వెరీ గుడ్ యశస్వి. అంటే మధ్య తలలు కాకుండా తను ఏమనుకుందంటే పక్కన ఉన్న తలలే చూసింది. మొత్తానికి 10 అండి, 10 తలలు. అందుకే దశమి, విజయ దశమి అంటాం కదా. తనకు ఒక మంచి గిఫ్ట్ ఇద్దాము. మా చిన్నారి మరి యశస్వికి చిన్న గిఫ్ట్ హ్యాంపర్ మా వెంకన్న గారు ఫస్ట్ కత్తి కంటే కలం గొప్పది కాబట్టి ఉపయోగపడేది. చప్పట్లు ఒకసారి కొడదామా? దూరం ఉన్నా సరే వినపడతాయండి. ఓకే, సూపర్. హ్యాపీయా నువ్వు? ఎన్ని ఉన్నాయి తలలు చెప్పు మరి ఇప్పుడు? 10. ఇక మళ్ళీ మర్చిపోవద్దు, 10 ఏళ్ళ దాకా మర్చిపోవద్దు నువ్వు. ఓకే, మరి వండర్ఫుల్ సాంగ్తో మరొక సాంగ్తో సూపర్ సింగర్స్ ఉన్నారు. అలాగే విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సాదర స్వాగతం తెలియజేస్తున్నాను. మడికొండ రామలీల మైదానం మీకోసం వెయిట్ చేస్తుంది. సో అందరూ దయచేసి విచ్చేయండి. మీ అందరికీ మరొకసారి సాదర స్వాగతం తెలియజేస్తున్నాను. మహిళా సోదరిమణులు వచ్చారు, చిన్నారులు వచ్చారు. ప్రతి ఒక్కరికి మిమ్మల్ని అందరినీ మన రావణాసుర వధ చూసారు కదండి, అటువైపు ఎంత చక్కగా అరేంజ్ చేశారు. సో మరి హలో హలో. అలాగే మన ఈ కార్యక్రమం అంతా మనకి మడికొండ రావణవధ 2025 అనే యూట్యూబ్ దసరా మహోత్సవం రెడీగా ఉందండి. మరి మీ అందరికి కూడా మరొకసారి సాదర స్వాగతం తెలియజేస్తున్నాను. మనం ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే దుర్గా చలికి వనికి పోతుంటే దిగిపోగిలి పొదరింటికి పద మంది పైన మబ్బు ఉరిమింది
పడుచు జింక బెదిరింది భయమే ఇక సెలవే ఇక పెనవేసింది చిలుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసి చిప్ప మీద వలపు కలి వలపు ఇక తగజం తగజం వయసు తడి సొగసు విరిసే సమయం చినుకు చినుకు అందెలతో చిటపట చిరుసోవడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడచి బొల్లు మరచి వాన జాన ఆడింది వయ్యారంగా నీల పూలు చల్లింది సింగారంగా మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది ఎదలో మన చెలికాలను సుడిరేగింది వానొచ్చే వరదొచ్చే ఏళ్ళు వయసుంటే తెలిసొచ్చే ఏళ్ళు నేను చూపు పోయింది వారు చూపు సయ్యింది చెలి కోరిక వలో కథల ఊపింది సరసాల సింధులు సరిగంగా దారాలు ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సౌగడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడచి గొల్లు మరి వాన జారాడింది వయ్యారంగా నీల పూలు చల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటుపట చిరుసవ్వడితో నీలి మబ్బు కురల ముడిని చార విడిచి ఒళ్ళు మరచి వాన జాన ఆడింది వయ్యారంగా నీల పూలు చల్లింది సింగారంగా థ్యాంక్ యూ. వావ్. వంపుల్లో సొంపుల్లో అందముంది కసి చూపుల్లో పుల్లో పందెముంది వంపుల్లో సొంపుల్లో అందముంది కసి చూపుల్లో పుల్లో పందెముంది కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చా కాశ్మీర వాగుల్లో పరుగులకే కొత్త అడవుల్ని నేర్పా నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుంది మంచలే కరగాలి ఊరి పాలు సెలయేరలే ఉరకాలి యవ్వనాలు మంచలే కరగాలి ఊరి పాలు సెలయేరలే ఉరకాలి యవ్వనాలు కొమ్మల్ల పూలన్నీ పానపుగా మన ముందుంచే పూలగాలి పువ్వుల్లో దాగున్న అందాలనే మన ముందుంచే
పూసే గంధాలురా నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి. జీవుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుంది. థ్యాంక్ యూ వావ్, మరి చూస్తున్నాం కదండి ఎంత చక్కగా మరి మా సూపర్ సింగర్